వరద వస్తుందని తెలిసి కూడా విజయవాడ ప్రజల్ని ప్రభుత్వం నిండా ముంచేసింది. దీనికి సాక్ష్యం అధికారులు ఇస్తున్న స్టేట్మెంట్లే. బుడమేరు వరదపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కఠోర నిజాన్ని బయటపెట్టారు. 35,000 క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసన్నారు. వరద వస్తుందని తెలిసినా ప్రజలను తరలించలేదని కుండబద్దలు కొట్టేశారు. వరద వస్తుందని ప్రజలకు చెబితే మాకు తెలుసులే అంటారని అన్నారు. ఇక 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమన్నారు. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బలీగా ఎవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఫ్లడ్ వస్తుందని తమకు ముందే తెలుసని ఇప్పటికే వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ తేల్చి చెప్పేశారు. ఉన్నతాధికారులకు కూడా ముందే సమాచారం ఇచ్చామన్నారు. వెలగలేరు డిఈ ఏమన్నారో ఓసారి చూద్దాం. మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ ఎలక్ట్ చేయండి అని. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరికి ఫోన్ చేసి చెప్పాను. ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తూనే వరద వస్తుందని 2 అధికారులు చెప్పారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. మరి ఎందుకు వీళ్ళు అంత నెగ్లిజెన్సీ చేస్తారు అసలు? అయితే ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరాన్ని దాదాపుగా ఈ రోజుకి 9 రోజులు అవుతుంది. ఈ 9 రోజుల పాటు కూడా వరదలో ముంచేసిందని చెప్పడానికి ఇప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా చెప్పినటువంటి మాటలే ఒక సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలని ఎంత ఆ ముప్పులోకి నెట్టేసిందో అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా స్వయంగా ఆర్పి సిసోడియానే చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, రెవెన్యూ శాఖకి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనే ఉన్నారు. మాకు ముందు అంటే ప్రభుత్వానికి ముందే తెలుసు, 24 గంటల ముందే తెలుసు వరద వస్తుందని తెలుసు. బుడమేరుకి 35,000 క్యూసెక్ల ఆ వరద వస్తుందని కూడా తెలుసు. 35,000 క్యూసెక్లు వస్తే విజయవాడ నగరం మునిగిపోతుందన్నటువంటి అంశం కూడా తెలిసి కూడా ఎవరిని కూడా అప్రమత్తం చేయలేదన్న అంశం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఎందుకంటే అటు వెలగలేరు డిఈ నాయక్ చెప్పినటువంటి మాటలు కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా చెప్పిన మాటలు బట్టి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఉండి కూడా ఈ వరదకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఎందుకంటే ఒక కంపారిజన్ కూడా ఇప్పుడు విజయవాడలో ప్రజలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఫోర్కాస్ట్ ఇచ్చింది మళ్ళీ 2-3 రోజులు కూడా వర్షాలు వస్తాయని. అప్పుడు నిన్న ఉదయం నుండి ఆ జిల్లా కలెక్టర్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఖాళీ చేయించాలని ఒక మెసేజ్లు పంపుతూ ఉన్నారు. రిటర్న్ డైరెక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పని గత శనివారం ఎందుకు చేయలేదు అన్నది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా సమాచారం ఉంది, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి దగ్గర నుండి, సీఎంఓ కార్యాలయం దగ్గర నుండి ఎవరు దీనిపైన ఒక సమీక్ష చేయలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా శనివారం నాడు వీకెండ్ కావడం, శనివారం ఆదివారం వివిధ ప్రయాణాలు, వివిధ కార్యక్రమాలను పెట్టుకున్నటువంటి నేపథ్యంలో
అసలు ఈ వరద బాధితులకు సంబంధించి వరదకు సంబంధించినటువంటి సమీక్ష జరగలేదన్న విషయం అయితే చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అంత సమాచారం ఉంది, వరద వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, 35,000 క్యూసెక్లు బుడమేరులో ప్రవహిస్తుందని కూడా తెలుసు, బుడమేరు సామర్థ్యం 15,000 క్యూసెక్లకు మించి వెళ్తే ఖచ్చితంగా ప్రజలను ముంచుతుందని తెలుసు. అంతేకాకుండా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీటిని విడుదల చేసిన తర్వాత కూడా ప్రజలను అప్రమత్తం చేయలేదన్నది ఇప్పుడు అత్యంత దారుణమైన అంశం. 2 లక్షల కుటుంబాలని వెళ్లరు కాబట్టి మేము ఎవాక్యుయేట్ చేయలేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నాడు అన్నది నిజంగానే ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.